సిబిఐ ఎంక్వైరీ చేయిస్తే బాగుంటుంది. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఎంక్వైరీ అయితే సత్యాలు బయటపడవని చెప్పడం జరిగింది. అలాగే దీని ద్వారా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఎంత అవినీతి జరిగింది. మెగా కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఫోటోలతో పెట్టాను. అప్పుడు కేసీఆర్ గారికి దాదాపు 190 కోట్లు, కాంగ్రెస్కి కూడా 200 దాదాపు కోట్లు, పవన్ కళ్యాణ్కి 4 కోట్లు, చంద్రబాబు ఇలాగ అనేక పొలిటికల్ వాళ్ళకి కిక్ బ్యాక్స్ ఇచ్చారండి. ప్రాజెక్ట్ ఇచ్చిన కేసీఆర్ గారికే తిరిగేలా డబ్బులు ఇస్తారు. రేవంత్ రెడ్డి గారు ఆయన్ని పనిష్ చేస్తాం, ప్రాసిక్యూట్ చేస్తామని ఆయన ఇంట్లో డిసెంబర్ 12 రాత్రి 9:30కి ఎలా కలుస్తారు? ఎందుకు ఇంతవరకు ఈ కొత్త గవర్నమెంట్ కూడా సిబిఐ ఎంక్వైరీని తీసుకురాలేదు, రిక్వెస్ట్ చేయలేదు?